Tell me that you've been waiting for somebody like me. వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ ఛానల్ నుండి మీకు స్వాగతం పలుకుతున్న కాంపిటేటివ్ వాళ్ళ అలీ ఛానల్ నుండి ఈరోజు వచ్చేసి మనము శక్తి 1.0 బ్యాచ్ లో రీజనింగ్ లో కోడింగ్ డీకోడింగ్ అని 5th క్లాస్ అనేది ఈరోజు వచ్చేసి మనం చదువుకుంటున్నాము. చూసుకోండి ఫ్రెండ్స్, 5th క్లాస్ వచ్చేసి మనం వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ లాజిక్స్ డిస్కస్ చేసుకొని ఏ లాజిక్ అప్లికేబుల్ అవుతుందో, ఎవరైతే ఫస్ట్ 3 క్లాసెస్ ఫస్ట్ 4 క్లాసెస్ చూడలేదో అది చూసి రండి, ఎందుకంటే ఆ క్లాసెస్ కి ఈ క్లాస్ అనేది లింక్ ఉంటుంది. చూసుకోండి ఫ్రెండ్స్, మనము వాడు ఇచ్చినాడు క్వశ్చన్ ఇచ్చినాడు, మదర్స్ కోడెడ్ విత్ OLVEGOU అన్నాడు అండ్ బాట్ కోడెడ్ విత్ ఏ వాడుతో అని వాడిస్తాడు. చూసుకోండి, ఫస్ట్ మదర్ అన్నారు కదా, మదర్ రాసుకోండి MHMOTTHER అండ్ కోడెడ్ విత్ OLVEGOUS మదర్స్. చూసుకోండి, లాజిక్ ఏదో ఇక్కడ మనము చూసుకుందాము. ఇప్పుడు M అంటే 13, O అంటే 15, T అంటే 20, H అంటే 8, E అంటే 5, R అంటే 18, S అంటే 19. అలాగే O అంటే 15, L అంటే 13, V అంటే 22, E అంటే 5, G అంటే 7, O అంటే 15, U అంటే 21. ఇప్పుడు జాగ్రత్తగా లాజిక్ అనేది గమనించండి, చాలా జాగ్రత్త లాజిక్ అనేది గమనించండి. ఇప్పుడు 13 కు 15 కు +2 యాడ్ చేస్తే 13 కి 15 అవుతుంది. బట్ ఇక్కడ -3, 15 లో 3 చేసేసి 13 వస్తుంది. ఇక్కడ మరి +2 ఉంది లాజిక్, ఇక్కడ -3 ఉంది బట్ ఇక్కడ +2 ఉంది, ఇక్కడ -3 ఉంది బట్ ఇక్కడ +2 ఉంది. అంటే లాజిక్ వచ్చేసి ఒక టైం +2, 1 టైం -3, 1 టైం +2, 1 టైం -3, 1 టైం +2, 1 టైం -3, తర్వాత +2. సేమ్ లాజిక్ అనేది బ్రాట్ కి మరి యూజ్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూసుకోండి, ఉపయోగిస్తాము. BROUHIT. చూసుకోండి, B అంటే 2, R అంటే 18, O అంటే 15, U అంటే 21, G అంటే 7, H అంటే 8, T అంటే 20. మన లాజిక్ వచ్చేసి ఫస్ట్ +1, +2 -3, +2 -3 కదా. ఫస్ట్ మనం వచ్చేసి +2 చేయండి, తర్వాత -3 చేయండి, తర్వాత +2 చేయండి, తర్వాత -3 చేయండి, తర్వాత +2 చేయండి, తర్వాత -3 చేయండి, తర్వాత +2 చేయండి. చూసుకోండి, B అంటే 2, B కి 2 కలిపితే 4, 4 అంటే D. అలాగే R 18 అంటే R లో 3 చేసేయండి, అంటే 18 లో 3 చేసేయండి 15, 15 అంటే O. అలాగే M అంటే 15, 15 లో 2 కలపండి 17, 17 అంటే Q. అలాగే U అంటే 21, 21 లో 3 చేసేయండి 18 అంటే R. అలాగే G అంటే 7 +2 చేయండి 9 అంటే I. అలాగే H అంటే 8, దీనిలో -3 చేయండి E. అలాగే T అంటే 20, 20లో 2 యాడ్ చేయండి V. చూసుకోండి ఫ్రెండ్స్, లాజిక్ అర్థమైందా? DOQRITEV అనేది మన ఆన్సర్ వచ్చేసి ఇది. చూసుకోండి ఫ్రెండ్స్, దీని ద్వారా మనం ఎలిమినేషన్ ద్వారా మరి ఈ ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. జస్ట్ 3-4 లెటర్స్ మనం కోడెడ్ చేసి ఎలిమినేషన్ మెథడ్ ఉంటే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎలిమినేషన్ మెథడ్ లో 2-3 సాల్వ్ చేసుకొని స్కిప్ చేసి మన ఆన్సర్ ఏదో ఈజీగా అనేది మనం మరి ఫైండ్ చేయొచ్చు ఎలిమినేషన్ మెథడ్ ద్వారా. చూసుకోండి ఫ్రెండ్స్, ఇంకోసారి లాజిక్ చూసుకోండి.
బ్రదర్స్ కోడెడ్ విత్ OLVEGOU అన్నాడు. అండ్ దెన్ బ్రాట్ అనేది దే నెంబర్ తో కోడెడ్ అవుతుంది వాడు క్వశ్చన్. ఫస్ట్ మేము ఇచ్చిన కోడెడ్ అయిన నంబర్స్ కి ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి లాజిక్, ఏ లాజిక్ అనేది అప్లికేబుల్ అవుతుందో ఆ బట్టి మనం ఏదైతే వాడు మనకి బాట్ కి ఫైండ్ అవుట్ చేయమన్నాడో కోడెడ్ ఏ నంబర్ ఏ వాడు కోడెడ్ అవుతుందో అన్నాడు కదా, అప్పుడు సేమ్ లాజిక్ పైన ఏ నంబర్ లాజిక్ అప్లికేబుల్ ఉందో సేమ్ ఆ లాజిక్ అనేది మనం అప్లికేబుల్ చేస్తే మన ఆన్సర్ వచ్చేసి ఈజీగా వచ్చేస్తుంది. చూసుకోండి, MO +2 అవుతుంది, అలాగే OL కి -3 అవుతుంది, తర్వాత +2 అవుతుంది -3 అంటే లాజిక్ వచ్చేసి మనది +2 లాజిక్ అండ్ -2 లాజిక్ అనేది మీకు అర్థం కావాలి. లాజిక్ వచ్చేసి +2 లాజిక్ అండ్ -3 లాజిక్ అనేది ఇక్కడ అనేది అప్లై అయింది. అందుకే నేను తర్వాత ఏదైతే బ్రాట్ అనే పదం ఉందో అక్కడ మరి నేను +2 -3 అనే లాజిక్ అనేది అప్లై చేస్తే మన ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. మన కాంపిటేటివ్ ఎగ్జామ్ లో టిక్ పెట్టి వస్తాము, 1 మార్క్ అనేది గెయిన్ చేస్తాం. తర్వాత మరి ఇలాంటి క్వశ్చన్ అనేది మరి ఒక క్వశ్చన్ అనేది డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అనేది డిస్కస్ చేసుకుందాము. ఈ డిస్కషన్ చేసి నెక్స్ట్ క్లాస్ లో వేరే ప్యాటర్న్ తో మీ ముందుకు వస్తా. చూసుకోండి, ఇప్పుడు ఏదైతే వాడు ఇచ్చినాడో డాన్స్ కోడెడ్ విత్ GXQZH అన్నాడు. దెన్ మరి రైట్ ఏ నెంబర్ తో కోడెడ్ అవుతుంది అని వాడు క్వశ్చన్. రైట్ కోడెడ్ విత్ అన్నాడు, అంతే క్వశ్చన్ వచ్చేసి డాన్స్ కోడెడ్ విత్ GXQH అండ్ రైట్ కోడెడ్ విత్ ఏ నెంబర్ అని వాడు క్వశ్చన్. మన కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇలా క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. చూసుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో ఏ లాజిక్ అప్లికేబుల్ అయిందో నేను వచ్చేసి ఇప్పుడు మీకు చెప్తా, జాగ్రత్త వినండి. చూసుకోండి, డాన్స్ అనే పదాన్ని ఫస్ట్ అని ఏ లాజిక్ తో కోడెడ్ అవుతుందో అని మనం ఫస్ట్ డాన్స్ అనే ఏదైతే వర్డ్ ఉందో దానికి ఫైండ్ అవుట్ చేయాలి. డాన్స్ తర్వాత GXQZH. చూసుకోండి, D అంటే 2, 1 A అంటే 1, N అంటే 14, C అంటే 3, 5 E అంటే 5. తర్వాత G అంటే 7, X అంటే 24, అలాగే Q అంటే 17, Z అంటే మరి 26, H అంటే 8. ఇక్కడ చూసుకోండి, లాజిక్ కొద్దిగా మన లాజిక్ ని టెస్టింగ్ అనేది చాలా డిఫరెంట్ లాజిక్ అనేది ఇక్కడ అప్లికేబుల్ అయింది. జాగ్రత్త చూడండి, ఎలాగో లాజిక్ కొద్దిగా అప్లికేబుల్ డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ లాజిక్ అనేది కొద్దిగా డిఫరెంట్ ఉంది, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి. D అంటే 4 బట్ 2 రాసిన సారీ. చూసుకోండి, ఇక్కడ +3 చేస్తాడు, ఇక్కడ మరి +3 ఎలా బ్రో అంటే చూసుకోండి, సారీ ఇక్కడ +3 ఇక్కడ -3 ఎలా బ్రో అంటే ఇప్పుడు 1 ఉంది కదా, ఇప్పుడు ఏదైతే 1 ఉందో 1 లో 3 మైనస్ చేస్తే అంటే -3 చేయాలి. -3 అంటే ఏ ఆల్రెడీ ఉంది, ఈ సైడ్ వెళ్ళాలి. అంటే ఇప్పుడు 27. ఇప్పుడు చూసుకోండి, ఆల్ఫాబెట్స్ రాస్తా చూడండి, జాగ్రత్తగా చూడండి ఆల్ఫాబెట్స్. ఇప్పుడు ABCD XYZ తర్వాత మరి Z అయిన తర్వాత మరి ఏం కంటిన్యూ అవుతుంది, ఏ కంటిన్యూ అవుతుంది కదా, ABCD. ఇది 26 అయితే ఇది 27, 28, 29, 30 అలా లాజిక్. ఇప్పుడు ఏమన్నాడు, ఏ అన్నాడు, ఏకి -3 అయింది అంటే 1, 2, 3. X వచ్చిందా లేదండి, X వచ్చిందా లేదా, ఇక్కడ ఏమైంది -3 లాజిక్. అలాగే N అంటే 14 ప్లస్ ఇక్కడ +3 అయింది, ఇక్కడ -3. మరి చూసుకోండి, C అంటే 3కి మరి -3 అయింది అంటే -3 చేయాలి.
ఇది 1 2 3 జెడ్ వచ్చిందా లేదండి? అంటే ఏబిసిడి రాసుకున్న తర్వాత జెడ్ వచ్చేసి 26, మరి 27 ఆల్ఫాబెట్ వచ్చేసి మరి ఏ వస్తుంది అంటే రీసైక్లింగ్ ప్రాసెస్ కదండి. ఆల్ఫాబెట్స్ 27 26 ఏ, 27 మరి ఏనే, 26 జెడ్, సారీ 26 అనేది జెడ్, 26 జెడ్ అయితే 27 మరి ఏ, 27 మరి బి, 28 సి, అలా రీసైక్లింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. చూసుకోండి 27 28 అది అయిపోయింది. తర్వాత ఇక్కడ లాజిక్ వచ్చేసి, లాజిక్ అనేది జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ లాజిక్ వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్ అయింది. ఏమి లాజిక్, లాజిక్ వచ్చేసి ఇక్కడ +3 -3 అని లాజిక్ అనేది ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది. వాడు ఇచ్చింది 18 రైట్. రైట్ కి మరి నేను +3 -3 లాజిక్ అనేది యూజ్ చేస్తా. +3 -3 +3 -3 +3 లాజిక్ అనేది నేను అప్లికేబుల్ చేస్తా. అప్పుడు మన ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్, +3 ఇప్పుడు ఏదవుతుందో ఆర్ అంటే 18, ఐ అంటే 9, జి అంటే 7, హెచ్ అంటే 8, టి అంటే 20. 18 కి +3 యాడ్ చేయండి 21. 21 అంటే యు, 21 అంటే ఏమండి యు. అలాగే 9 కి -3 చేసేయండి 6. 6 అంటే ఎఫ్. జి అంటే 7, దీన్ని +3 యాడ్ చేయండి జే. అలాగే హెచ్ అంటే 8, దాన్ని -3 చేయండి 5 అంటే ఈ. అలాగే ఏదైతే ఉందో ఇక్కడ టీ ఉందో, టీ అంటే 20, దాన్ని +3 చేయండి డబ్ల్యూ. మన ఫైనల్ ఆన్సర్ వచ్చేసి UFGEW కోడెడ్ విత్ రైట్. రైట్ తో ఏ నెంబర్ కోడెడ్ అయిందండి? UFGEW విత్ కోడెడ్ విత్ రైట్. వాట్ చూసుకోండి ఫ్రెండ్స్, ఇప్పటి వరకు క్వశ్చన్ అనేది సాల్వ్ చేసుకున్నాము. మరి నెక్స్ట్ వీడియోస్ మరి క్వశ్చన్ తోనే సాల్వ్ చేసుకుందాము. ఇలాంటి కంటెంట్ కోసం మా పేజ్ ని ఫాలో కానివ్వండి. జై హింద్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.